హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. బీరకాయ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి, గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కొంచెం డిఫరెంట్గా హెల్దీగా చేసుకుందాం ఈరోజు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బీరకాయతో ఎటువంటి రెసిపీస్ మీకు ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇవైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నా అండి. పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక 3 కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా అండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే చూసి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నూనె వేడైందండి. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసేసుకుందాం. ఆవాలు చిట్పట్లాన్నాయి అనుకోండి, చక్కగా తాలింపు వేగినట్టే. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పచ్చిమిర్చి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఘాటు ఎక్కువ ఉంది, అందుకే ఒకటే పచ్చిమిరపకాయ వేసాను. కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రెసిపీలో. కొంచెం గ్రేవీ కర్రీస్ ఉంటాయి అనుకోండి, వాటిలలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్స్ మంచిగా మగ్గాలి. ఇవి ఇక్కడ వదిలేసి దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం. చిన్న కడాయి తీసుకున్నా అండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి, ఇక చూడండి, ఒక నిండు కొబ్బరి ముక్కలో సగం వేసాను. ఒక 3 బాదాము, 3 కాజు అండి, కొన్ని ధనియాలు, ఒక 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 1/2 ఇంచు అండి. తర్వాత 2 ఇలాచీలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇవన్నీ దోరగా వేపుకోవాలండి, మరీ ఎక్కువ కాదండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, ఒక 1/2 టీ స్పూన్. పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం, 1/2 టీ స్పూన్ వేసాను. కసూరి మెంతి 1 టేబుల్ స్పూన్ అండి. కసూరి మెంతి లేకుంటే నార్మల్ మెంతాకైనా పర్లేదు, వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఇవైతే ఆపేసాను, చక్కగా వేగాయి. ఇక్కడ చూడండి, మంచి కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. బీరకాయ ముక్కలు ఇందులో వేద్దాము. మీకు నచ్చిన విధంగా బీరకాయలు కట్ చేసుకోండి. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీరు పెద్ద పెద్దవి కావాలంటే కూడా పెద్ద కట్ చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో బీరకాయలన్నీ వేడయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1/2 నిమిషం పాటు వేడి చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉడకాలి, మగ్గాలి అంటే ఇలా వేడి చేయాల్సిందే ఈక్వల్గా. ఇలా పొగలు వెళ్ళే వరకు హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. చూడండి, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఉప్పులు, కారాలు మన టేస్ట్ని బట్టి వేసేసుకుందాం. మనం మసాలా కూడా వేస్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను, 3/4 టీ స్పూన్ కారం వేస్తున్నా అండి. ఇదంతా మంచిగా మిక్స్ చేద్దాం. ఇంకా నేను స్టవ్ తగ్గియాలి. ఇలా అంతా మంచి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గించేసి మూత పెట్టేసుకోవాలండి. మనం వేపుకున్న మసాలా అంతా చల్లగా అయింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఫస్ట్ టైం మనం వాటర్ వేయొద్దు, ముందుగా పొడి పట్టుకోవాలి. పొడి పట్టిన తర్వాత వాటర్ వేస్తూ మెత్తగా రుబ్బుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలండి. మూత పెడుతున్నాను. కర్రీ చూద్దాం ఒకసారి మనం. స్మెల్ అయితే ఇంకా ఇందులో మసాలాలు పడనే లేదు, అప్పుడే మంచి వాసన వస్తుందండి. ఆల్మోస్ట్ బీరకాయలు మగ్గిపోయినాయి. ఇందులో ఇప్పుడు ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత స్టవ్ మళ్ళీ కొంచెం హైలో పెట్టాలండి.
టమాటా అంతా వేడయ్యేంత వరకు, మళ్ళీ ఇప్పట్లాగా పొగలు వచ్చేంత వరకు మనం హైలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కర్రీ పొగలు వెళ్తుంది. అంతా ఒకసారి కలిపేసుకొని టమాటా మధ్య వరకు మనం మళ్ళీ సిమ్లో పెట్టాలండి. స్టవ్ పూర్తిగా తగ్గిస్తున్నా, మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం. ఒకసారి చూద్దామండి. టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి. ఇందులో మనము మిక్సీ పట్టుకున్న మసాలా వేసేద్దాం. మంచి వాసన వస్తుందండి. కొన్ని వాటర్ కూడా పడతాయి, గ్రేవీ కర్రీ కాబట్టి. మిక్సీ జార్ కడిగేసి కొన్ని నీళ్ళు ఒకసారి కలుపుకున్నామండి. ఇంకా కొన్ని నీళ్లు పడతాయి, ఎందుకంటే ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. ఇదే టైంలో మనం ఎగ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టి వేసేసుకోవాలండి. కొంచెం ఎగ్ ఎక్కువసేపు గ్రేవీలో ఉడికితే భలే టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం బాయిల్డ్ ఎగ్ కర్రీలో ఉడికినాయి? తప్పకుండా కామెంట్ చేయండి, మీకు నచ్చుతుందా లేదా అనేది. ఎగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. కొంచెం స్టవ్ హైలో పెడుతున్నా, మూత పెట్టి ఒకసారి అంతా ఉడికిన తర్వాత మనం మళ్ళీ సిమ్లోకి మారుద్దామండి. ఒకసారి కలుపుదామండి. మంచిగా ఉడకబట్టింది, ఉడకడం స్టార్ట్ అయిపోయింది. చిక్కగా కర్రీ ఎంత బాగుంది చూడండి. గ్రేవీ చిక్కగా అయిపోయింది. చెప్పినాను కదా, మనం కొంచెం శనగపప్పు వేసాం కాబట్టి చిక్కబడుతుందండి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేస్తున్నా. సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేద్దామండి. ఆల్రెడీ మనకు బీరకాయలు ఉడికిపోయాయి, మనం వేసిన గ్రేవీ ఉడకాలి, ఎగ్గుకు మసాలా పట్టాలి, అంతే అండి. చూద్దామండి. ఓ సూపర్గా అయింది. చిక్కటి గ్రేవీతో కమ్మని కూర అండి. అసలు నిజంగా ఇది చపాతీలోకి కానీ రైస్ పూరి దేంట్లోకైనా సూపర్ అండి, అద్భుతం. ఇంకా కొత్తిమీర వేస్తున్నా. ఎన్ని వేసినా కూడా కొత్తిమీర పడితే ఆ టేస్టే వేరండి. ఓకేనా, ఒక్కసారి కలిపేద్దాం. వెన్నెలా ఉంది చూడ్డానికి. ఉప్పులు కారాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఒకసారి కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్. చూసారు కదా కర్రీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ పద్ధతిలో చేసుకొని తిని చూడండి. ఊరికే ఒకేలాగా తింటే బోర్ కొడుతుందండి. కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.